ఒకసారి నారద మహర్షి కైలాసానికి వెళ్లారు. అక్కడ ఆయన శనిదేవుని మహిమని వర్ణిస్తూ ఎంతటి మహానుభావులైనా శని ప్రభావం నుంచి తప్పించుకోలేరు అని చెప్పారు. ఈ మాటలు విన్న పరమేశ్వరుడు శాంతంగా ఇలా అన్నారు: శని ప్రభావం సృష్టి ధర్మమే అయినా నా విషయంలో అది ప్రభావం చూపదు అని. నారద మహర్షి ఈ విషయాన్ని యథాతథంగా శనిదేవునికి తెలియజేశారు. అప్పుడు శనీశ్వరుడు, ఎవ్వరికైనా నా ప్రభావం తప్పదు, ఇది సృష్టి ధర్మం, శివుణ్ణి కూడా తప్పకుండా పట్టి పీడిస్తాను అని అన్నారు. శనిదేవుడు చెప్పిన కాలం సమీపించగానే పరమేశ్వరుడు భూలోకంలో ఒక చెట్టు తొర్రలో ఆశ్రయం పొందారు. కొంత సమయం ముగిశాక శనిదేవుడు కైలాసానికి వచ్చారు. అప్పుడు పరమేశ్వరుడు నవ్వుతూ ఈ విధంగా అడిగారు: ఏమి శనిదేవా, నీ శపథం ఏమైంది అని. దానికి శనిదేవుడు భక్తితో ఈ విధంగా సమాధానమిచ్చారు: ప్రభు, ముల్లోకాల లయకారుడైన మీరు ఒక చెట్టు తొర్రలో దాక్కోవడం నా ప్రభావం కాదా అని. ఈ మాటలతో శనిదేవుని శక్తిని గ్రహించిన పరమేశ్వరుడు శనిదేవుణ్ణి ఆశీర్వదిస్తూ ఈ విధంగా వరమిచ్చారు: శని త్రయోదశి నాడు నిన్ను భక్తితో పూజించిన వారికి నీ అనుగ్రహంతో పాటు నా అభయము లభిస్తుంది. అప్పటి నుండే శనివారం త్రయోదశి తిథి రోజున నువ్వుల నూనెతో శనీశ్వరాభిషేకం చేయడం భక్తుల్లో సంప్రదాయంగా మారింది.